राम राम जय श्री राम जय माता दी जय भवानी वेलकम बैक टू मై ఛానల్ మోహిత్ కేశవ్. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం అయితే బౌరై ఆర్ట్స్ వాళ్ళ 4th ఎపిసోడ్ అయితే దీనికి వచ్చేసినాం. చాలా మంది అయితే బౌరై ఆర్ట్స్ వాళ్ళ అప్డేట్ ఏందని అనేసి అడిగినారు. సో ఈ వీడియోలో తప్పకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మొత్తం అయితే అన్ని అప్డేట్స్ అయితే చూపించబోతున్నా. ఏమేమి వర్క్స్ జరిగినాయి అన్న వాళ్ళ దగ్గర పాత 15 days లా ఈ ఎపిసోడ్ వచ్చి 15 days తర్వాత అయితే తీస్తున్నాను నేను, 3rd ఎపిసోడ్ తర్వాత. సో మొత్తం అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నేను వెనకాల చూసుకోవచ్చు చాలా వరకు అయితే వర్క్స్ మొత్తం అప్డేట్ అయిపోయింది. బేసికలీ ఒక వైట్ కోట్ అయిపోయింది చూసుకోవచ్చు స్వామివారికి, అండ్ చాలా స్మూత్ అయిపోయింది విగ్రహాలు అయితే చూసుకోవచ్చు మీరు. సో మొత్తం అయితే ఎండ్ వరకు చూడండి, డీటెయిల్ గా అన్ని ఐడియాస్ అయితే చూపిస్తా ఒకసారి. సో ఓవర్ వ్యూ చూసుకుందాం అప్డేట్స్ ఏంది వర్క్స్ లా అన్న వాళ్ళ దగ్గర. సో యా స్టార్టింగ్ ఎంట్రీ మనకు అందరు అన్ని ఐడియాస్ గురించి మనం స్టార్టింగ్ నుంచి చూస్తూనే ఉన్నాం, కానీ అప్డేట్స్ ఏంది చూసుకోవచ్చు. మోస్ట్లీ ప్రతి ఒక్క ఐడియల్ కి అయితే మనకు ఫస్ట్ వచ్చేసి మనకైతే జ్యువెలరీ. సో బేసికలీ మనకైతే కడయం అండ్ మొత్తం అయితే ఆవరణాలు ఉంటాయి కదా, సో దానికైతే కొంచెం ఫిక్సింగ్ అయితే అయింది. సో ఇంకా జ్యువెలరీ వర్క్ వచ్చేసి ఎవరెవరు బుక్ చేసినారు ఆ ప్రకారం అయితే జ్యువెలరీ వర్క్ చేసిస్తారు అనమాట. కానీ ప్రస్తుతానికి అయితే ప్రతి ఒక్క విగ్రహం అయితే చూసుకోవచ్చు అదే వర్క్స్ అయితే అయిపోయినాయి. అండ్ వన్ మోర్ థింగ్, అందరికైతే స్వామివారికి అయితే వైట్ కోట్ ఒకటి అయితే వేసినారు అనమాట. వైట్ మొత్తం అయితే పైన అయితే పెయింటింగ్ అయింది అనమాట, వైట్ కలర్ ది కోట్ ఒకటి అయింది. అండ్ అందులో బయట చూసుకోవచ్చు. సో ఓవరాల్ గా అయితే అన్ని ఐడల్స్ గురించి అయితే మనం చూసుకున్నాం. లోపల వచ్చేసి మన ఈగల్ మీద స్వామివారిది అండ్ ముంగల అగైన్ మన ఎర్త్. సో ఇట్లాంటి చాలా ఐడల్స్ ఉన్నాయన్నమాట మన బౌరయ ఆర్ట్స్. ఈసారి చాలా మంచి డీటెయిల్ గా వర్క్ చేస్తున్నారు. అండ్ అంతా తెలిసిందే, ప్రతి ఒక్క ఎపిసోడ్ లో అయితే చెప్తూనే ఉన్నా. మన సిద్ధేష్ దిగోలే ఫ్రమ్ ముంబై అండ్ ఉమేష్ బౌరయ ఆర్ట్స్ వాళ్ళు మొత్తం కలిసి అయితే వర్క్ చేస్తున్నారు. అండ్ బుక్ అయిన విగ్రహాలకైతే ఇక్కడైతే చూసుకోవచ్చు మీరు, బుక్ అని ట్యాగ్ అయితే పెట్టినారు అన్న వాళ్ళు. సో మనకైతే కన్ఫ్యూజన్ కాకుండా, సో ప్రస్తుతానికైతే నా ప్రకారం ఈ విగ్రహంకి అయితే ఇంకా ట్యాగ్ రాలే. సో ఏ విగ్రహంకి అయితే బుక్ అని వచ్చేసి ట్యాగ్ వచ్చేస్తే ఆ విగ్రహం అయితే బుక్ అయిపోయింది అనమాట. సో చూసుకోవచ్చు ఈ ఐడల్ కి అసలు స్వామివారికి ఇంత పెద్ద హైట్ ఉంది. అండ్ అసలు ఇక్కడ నుంచి మనకు ఆ ఫేస్ వ్యూ కూడా వస్తుంది అనమాట. ఎంత కిందికి ఉంది చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈడున్నా అనమాట, ఎంత పైకి ఉంది ఈ ఐడల్. సో యా మొత్తం అయితే ఇవే. సో ఇది వచ్చేసి మన ఫ్రెండ్లీ వ్లాగ్ లెక్క అనమాట. సో బేసికలీ అప్డేట్ వ్లాగ్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు లాస్ట్ టైం మనం అయితే చూసినాం సింహంకి ఆ రోర్ అనమాట, నెక్స్ట్ లెవెల్ ఉంది. సో చూద్దాం ఫైనల్ గా ఇంకా ఎట్లా రాబోతున్నాయి, కలరింగ్ షేడింగ్. సో చాలా ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి చాలా మందికి ఈసారి బౌరై ఆర్ట్స్ తోని. సో అండ్ మన అందరు తెలిసింది సిద్ధేష్ దిగోలే అండ్ వాళ్ళ వర్క్ మనకు తెలిసింది, అంత ప్రతి ఒక్కసారి చూస్తూనే ఉన్నాం. సో ఆ వర్క్ ఈసారి మనకు హైదరాబాద్ లా అందిస్తున్నారంటే మనకు చాలా నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్స్ ఈసారి రాబోతున్నాయి అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ ఆ ఫేస్ స్వామివారికి స్మైలింగ్ ఫేస్ అనమాట. అండ్ ఇంకొక షెడ్ కూడా ఉందన్నమాట, అది కూడా ఒకసారి పోయి చూసుకుందాం. ఇక్కడైతే స్వామివారి సింపుల్ సీటింగ్ సింహాసం మీద మహారాజా రూపంలో. సో మంచి అనిపిస్తుంది ఐడల్. అట్లనే ఆ ఫింగర్ కి ఫినిషింగ్ చూడండి ఒకసారి, ప్రతి ఒక్క దానికి ఫినిషింగ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మొత్తం అయితే వర్క్స్ నడుస్తూనే ఉన్నాయి. నెక్స్ట్ ఈ ఐడల్ కూడా చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్ సిట్టింగ్ వచ్చింది స్వామివారికి. కొంచెం ఫ్లికర్ అయితే అవుతుంది అనమాట. కానీ యా ఇట్ సైడ్ చూసుకుందాం ఒకసారి ఈ లైన్ లో కూడా ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి. సో మొత్తం అయితే ఒక టైం వచ్చేసి ఒక 9:30 అవుతుంది. ప్రతి ఒక్క ఐడల్ కి అయితే మోస్ట్లీ మేజర్ అప్డేట్ ఏంటంటే బౌరై ఆర్ట్స్ వాళ్ళ దగ్గర ఒక్కొక్క కోటింగ్ అయిపోయింది. ఇంకా నా ప్రకారం దీని తర్వాత ఇంకా బ్యాక్ డ్రాప్స్ వచ్చేది ఉంటాయి. సో నెక్స్ట్ ఎపిసోడ్ లా మోస్ట్ ప్రాబబ్లీ మనకైతే బ్యాక్ డ్రాప్స్ అన్ని అయితే చూడండి కనిపిస్తాయి. ముంగల్ చూసుకోవచ్చు. ఓవరాల్ గా అయితే అప్డేట్స్ చాలా మంది అయితే విగ్రహం అయితే బుక్ చేసుకున్నారు అన్న వాళ్ళ దగ్గర. సో అందరు అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు వరకు మనకి ఐడల్స్ లాంచ్ అయితే అనేసి. అండ్ ఈ ఐడల్ కూడా ఓవరాల్ అయితే బుక్ అయిపోయినాయి. సో బేసికలీ ఇక్కడ గణపతి బప్ప అండ్ ఇక్కడ వచ్చి అమ్మవారు. సో ప్రస్తుతానికి అయితే ఇంకా డ్రెస్సింగ్ అండ్ మొత్తం అయితే కాలే. సో నెక్స్ట్ షెడ్ కూడా పోదాం ఒకసారి. బయట చూసుకోవచ్చు స్వామివారికి సంబంధించిన విఠలేశ్వర చూసుకోవచ్చు. అక్కడ మొత్తం అయితే ఫైబర్ వర్క్స్ అనమాట. సో ఇది తర్వాత ఇంకా ప్రతి ఒక్క డిఫరెంట్ ఐడల్స్ డిఫరెంట్ రిక్వైర్మెంట్ ప్రకారం అయితే అవన్నీ అయితే చేస్తున్నారు. కానీ ఈ షెడ్ లా అయితే నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్స్ ఉన్నాయన్నమాట. సో చూపిస్తా చూడండి దగ్గర పోయినాక ఒకసారి బయట నుంచి వ్యూ చూడండి. అండ్ లాస్ట్ టైం మనం వచ్చినంత వరకు బేసిక్ ఐడల్స్ అయితే రెడీ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మన స్వామివారు మనకైతే ఓన్లీ షాడో లెక్క అయితే కనిపిస్తుంది నాకు కూడా ఇక్కడ. కానీ ప్రస్తుతానికి దీన్ని కవర్ అయితే చేసినారు కృష్ణుని రూపంలో స్వామివారు. అండ్ పక్కన రాధమ్మ వారు వచ్చినట్టు అయితే కనిపిస్తుంది చూసుకోవచ్చు. కృష్ణ రాధ మొత్తం అయితే కాన్సెప్ట్ చాలా పెద్ద హైట్ ఉంది విగ్రహంది. ఒక 17-16 feet ప్లస్ ఉంటది అనమాట ఈ విగ్రహం హైట్. సో షాడో ఉంది కనిపిస్తుంది మనకు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారు కింద అయితే ఒక 8 feet ఉంది. 8 feet మీద స్వామివారు అయితే ఉన్నారు అండ్ విత్ 6 hands అనమాట. నెక్స్ట్ లెవెల్ రాబోతుంది విగ్రహం. సో చూద్దాం. ప్రస్తుతానికి ఇది కూడా ఓన్లీ మనకు షాడో లెక్కనే కనిపిస్తుంది. అండ్ ఇంకొక ఐడల్
సో బేసికల్లీ కింద శంఖం అనిపిస్తుంది. సో శంఖం మీద అగైన్ మన గణపతి బప్ప. సో ఇవే మొత్తం అయితే ప్రస్తుతానికి అయితే ఇంకా వర్షం పడుతున్నాయి అనేది కవరింగ్ అయితే చేసినారు. సో నా ప్రకారం ఇంకా ఇక్కడ షెడ్ ఏమైనా కట్టి సో వాళ్ళకైతే మొత్తం అయితే ఫిక్స్ చేస్తున్నారు అనమాట. అండ్ మనకైతే ఆ నందీశ్వర్కి ఫేస్ మీద ఒకసారి కట్స్ చూడండి, ఒకసారి అంటే ఆ ఫినిషింగ్ చూడండి ఒకసారి ఫేస్ మీద ఎంత డీటెయిల్ గా అయితే ఫినిషింగ్ వచ్చింది మన నందీశ్వర్కి. సరే జూమ్ చేసి మీకు ఐస్ చూపిస్తాను ఒకసారి చూడండి. ఐస్ ఎవ్రీథింగ్ లైక్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది బేసికలీ మన నందీశ్వర్. అండ్ నందీశ్వర్ మీద మన స్వామివారు అయితే చాలా పెద్ద హైట్ లో ఉన్నది. సో ఇప్పుడు నేను చూస్తుంటే ఒకసారి బ్యాక్ కెమెరాతో మీకు చూపిస్తా. సో ఇప్పుడు నా హైట్ చూడండి, నేను ఈ హైట్ లో ఉన్నా, అంటే నాకన్నా మీద నందీశ్వర్ మన నంది అయితే ఉన్నాడు. సో నంది మీద మన గణపతి బప్ప. సో నెక్స్ట్ లెవెల్ హైట్, చాలా పెద్ద హైట్ ఉంది. అండ్ ఇక్కడైతే మన బోర్డ్ అనమాట. సో అక్కడ చూసుకోవచ్చు మన గ్లోబ్ మీద అగైన్ స్వామివారు. బౌరయ్య ఆర్ట్స్ వాళ్ళ దగ్గర అయితే మనకి ఫినిషింగ్ లా నో డౌట్ చాలా డీటెయిల్ గా అయితే ఫినిషింగ్ ఇస్తున్నారు. 2024 లా అన్ని ఐడల్స్ అయితే చాలా డీటెయిల్ గా అయితే అందిస్తున్నారు. అండ్ ఈ ఐడల్ అయితే నాకు లాస్ట్ టైం ఒక రీల్ వేసి ఉండే, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ అట్లనే ఆల్రెడీ ఐడల్ అనేసి బుక్ అయిపోయింది అనమాట. సో ఇట్లాంటి ప్రస్తుతానికి అయితే నా ప్రకారం అన్న వాళ్ళు అయితే బుకింగ్ ఆపేసినారు. కానీ ఇంకా అన్న వాళ్ళ దగ్గర అయితే ప్రస్తుతానికి ఐడల్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా క్వైరీస్ ఉన్నా, మీకు ఇంకా ఏమైనా ఐడల్స్ బుక్ చేసుకోవాలి, ముంబై స్టైల్లో మాకు ఎట్లనే సరే పెట్టాలి ఐడల్, మా గణపతి బప్ప ముంబై స్టైల్లో దర్శనం ఇవ్వాలి అనేసి అయితే డెఫినెట్లీ మీరైతే బౌరయ్య ఆర్ట్స్ వాళ్ళ దగ్గరికి అయితే రండి. ప్రమోషన్ చేపించేది ఉంటే నా నంబర్ అయితే ఇస్తున్నా మీద. సో దాని అయితే కాంటాక్ట్ చేయండి. ఇంకేమైనా అప్డేట్స్ కావాలంటే నా నంబర్ మీద కాల్ చేయండి. సో మొత్తమే అప్డేట్ ఇస్తా. ఈ వీడియో వరకు ఎంత వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం అయితే లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తున్నాం ప్రతి ఒక్క దగ్గర ఆల్ ఓవర్ హైదరాబాద్ లా రిలేటెడ్ టు గణేష్ ఐడల్స్. సో యా, థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్, జై మాతాది, జై శ్రీ గణేష.